నమస్తే. కాంట్రవర్సీస్, గాసిప్స్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఈ వీడియో ఇక్కడికి క్లోజ్ చేసుకొని మీరు మీ వర్క్స్ అన్నీ చూసుకోవచ్చు. ఈ వీడియో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో ఓన్లీ ఫర్ ద పీపుల్ హూ యాక్చువల్లీ వాంట్ టు గెట్ సెటిల్డ్ ఇన్ దేర్ లైఫ్. ఎవరైతే జీవితంలో ఫినాన్షియల్గా సెటిల్ అవుదాం అనుకుంటున్నారో, నాలెడ్జ్ పరంగా సెటిల్ అవుదాం అనుకుంటున్నారో, జాబ్ పరంగా సెటిల్ అవుదాం అనుకుంటున్నారో, బిజినెస్ పరంగా సెటిల్ అవుదాం అనుకుంటున్న వాళ్ళ కోసం మాత్రమే నేను ఈరోజు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. మిగతా వాళ్ళందరూ కూడా వీడియోని ఆపేసి వాళ్ళ వర్క్స్ వాళ్ళు చూసుకోవచ్చు. ఈ వర్డ్ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, నాకు ఇప్పటి వరకు వచ్చిన మోస్ట్ ఆఫ్ ద రీచ్ ఉన్న వీడియోస్ ఏంటి అంటే, ఒకరి గురించి ఉద్దేశించి మాట్లాడిన వీడియోస్కి మాత్రమే కొంచెం నుంచి ఎక్కువ మంచి రీచ్ అనేది రావడం జరిగింది. సో ఈరోజు ఈ వీడియో థంబ్నెయిల్ మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. మీరు ఈ జీవితంలో ఎన్నటికీ కూడా డబ్బు సంపాదించలేరు. ఈ వర్డ్ నేను అంటుంది ఎవరికి అంటే, 25+ నుంచి ఏజ్ గ్రూప్ ఉన్న మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరిని ఉద్దేశించి నేను ఈ మాట అంటున్నాను. మీరు ఈ జీవితంలో డబ్బు సంపాదించలేరు. లైఫ్లో పీస్ఫుల్ సెటిల్మెంట్ అనేది మీకు రాదు. ఇది 100% అంటే మ్యాక్సిమమ్ ఆఫ్ ద పీపుల్ ఉంటారు. ఒక 5-10% ఏదో ఒక బేసిస్లో వాళ్ళకి సంబంధించిన డబ్బులు రావడము, కెరియర్ సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. బట్ మిగతా 90% గురించి మాత్రమే ఈ వీడియో. ఈ 90% ఉండి మిగతా వాళ్ళు టాటా బాయ్ బాయ్. చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాను కదా, ఒక దగ్గర గుచ్చుకుంటుంది. 25 ఏళ్ళు వచ్చాయి, ఉద్యోగం రాలేదు. వచ్చిన ఉద్యోగము 15-20 వేలకు మించి లేదు. అంటే 2.4 to 3 lakhs ప్యాకేజ్. అక్కడ కూడా జాబ్లోకి వెళ్తే జాబ్ మనకి ఏమి కన్ఫర్మ్ జాబ్ కాదు, ఆన్ రోల్సే. కాకపోతే ఎప్పుడు పింక్ స్లిప్ వస్తుంది, ఎప్పుడు స్టాండ్ బైలో పెడతారు, ఎప్పుడు బెంచ్ మీద కూర్చుంటాము అన్నది మనకు తెలియదు. ఏ కెరియర్ చూస్ చేసుకోవాలో నో ఐడియా. అందుగురించే కదా ఈరోజు ఇంటర్వ్యూస్కి వెళ్తున్న 87% పాపులేషన్ మొత్తం కూడా స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో వీళ్ళందరూ బీటెక్ చదివిన వాళ్ళే వెళ్తున్నారు. మరి మిగతా వాళ్ళు 13-15%. నేను అన్న స్టేట్మెంట్ మీరు ఎప్పటికీ రీచ్ అవ్వలేరు అనడానికి రీజన్ ఏంటి అంటే, ఈ వీడియో ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. 3 నిమిషాలు అయిపోయింది, ఇంకా ఒక్క సెకండ్ కూడా నేను వేస్ట్ చేయను. మీ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ మీరు వినిపించండి. పాయింట్ నెంబర్ 1, మనకి చిన్నప్పటి నుంచి సేవింగ్స్ నేర్పించారు. అంటే డబ్బును ఆదా చేసుకోవడము, డబ్బును పొదుపు చేసుకోవడము. ఆదా అంటే సేవింగ్, పొదుపు అంటే సేవింగ్. ఓకే, కానీ మనకి చిన్నప్పటి నుంచి నేర్పించిన ఒక విషయం ఏంటి అంటే, డబ్బుని ఇన్వెస్ట్ చేసుకోవడం. Now don't get into a wrong perception that I'm telling you to go invest in stock market or somewhere else. Never been, guys. ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీలో ఉంటుంది. నా మీ ఏజ్ 18 years కనుక దాటింది అనుకుంటే ఫస్ట్ మీ ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేస్తారో చెప్పండి. ఒక్కసారి నాకు కమెంట్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీ ఇన్వెస్ట్మెంట్ మీకంటూ ఒక టర్మ్ ప్లాన్ తీసుకునడంలో ఫస్ట్ మీ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఎంతకి తీసుకోవాలి? ఆ రోజు మీకున్న నెట్వర్త్ ఏదైతే ఉందో అంత నెట్వర్త్ టర్మ్ ప్లాన్ ఒకటి తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 2 crore rupees టర్మ్ ప్లాన్ కనుక తీసుకుంటే సంవత్సరానికి 10-12 మాత్రమే మీరు ప్రీమియం పే చేస్తారు మీ లైఫ్ టైం మొత్తం. దిస్ షుడ్ బి ద ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. సెకండ్, మనము సంపాదించే ప్రతి రూపాయిలో 20%, ఫస్ట్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫాదర్ దగ్గర నుంచి 18 years వచ్చిన తర్వాత మీరు మీ ఫాదర్ దగ్గర నుంచి మంత్లీ ఒక 5,000 rupees పాకెట్ మనీ కోసం తీసుకుంటున్నారు. మనం ఏం చేస్తాం, 5,000 rupees ఫాదర్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ఇంకొక 2,000-3,000 అమ్మ దగ్గర నుంచి కూడా తీసుకుంటాం. ఈ పని నేను చేశాను, నాకు తెలిసి మీలో చాలామంది చేస్తారు. అబ్బాయిలో ఎక్కువ, అమ్మాయిలో కొంచెం తక్కువ. ఎందుకంటే వాళ్ళు దాచిపెట్టడానికి ఎక్కువగా చూస్తారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు, దాచిపెట్టడానికి చూస్తారు. అబ్బాయి వాళ్ళ జేబులోదే కాకుండా పక్కన వాళ్ళ జేబులోది కూడా ఖర్చు పెట్టడానికి చూస్తారు. ఇది మనకి
చిన్నప్పటి నుంచి వితౌట్ ఎనీ నాలెడ్జ్ మనకి ఫీడ్ చేస్తున్న సిస్టమ్ అది. ఈ మేట్రిక్స్ అనే సిస్టంలో మనకి ఏమని ఫీడ్ అవుతుంది అంటే డబ్బు ఉంటే దాన్ని ఎగరగొట్టు ఫస్ట్. అంటే ఈధర్ నీ జేబులో పెట్టుకోకు, ఏదైనా చెయ్యి, కానీ ఇన్వెస్ట్ చెయ్యి అని చెప్పేసి ఎవరు చెప్పరు. ఈ 18 ఇయర్స్ ఉన్న పర్సన్, 18 to 25 ఏజ్కి నేను చెప్తున్నాను ఇప్పుడు. 18 ఇయర్స్ ఉన్న పర్సన్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఒక 5,000 పాకెట్ మనీ కనుక తీసుకుంటే దాంట్లో 20%, ఒక 1,000 రూపాయలు మీ పీపీఎఫ్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకొని అందులో నెలకి 1,000 రూపాయలు డిపాజిట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇది ఇన్వెస్ట్మెంట్ నెంబర్ 2. మీరు చేయాల్సింది, ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఒక టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. సంవత్సరానికి దానికి ఎంత ఖర్చు అవుతుంది? 10 నుంచి 12,000, అంటే నెలకు 1,000 రూపాయలు. ఏదైతే మనం పాకెట్ మనీ తీసుకుంటున్నామో, సంపాదిస్తున్నామో దాంట్లో 20%, అది 5,000 అయితే 1,000 రూపాయలు, 10,000 అయితే 2,000, 20,000 అయితే 4,000. దాన్ని మీరు ఏం చేస్తారంటే ఒక పీపీఎఫ్ అకౌంట్ మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ అకౌంట్లో మీరు ఎప్పుడైతే ఈ అమౌంట్ని వేసుకుంటూ వెళ్తారో 5 ఇయర్స్ తర్వాత 4,000 నెలకి, అంటే సంవత్సరానికి 48,000 అవుతుంది. 5 సంవత్సరాలకి రౌండ్ ఆఫ్ చేసుకోండి, ఒక 2.5 లక్షలు. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 8.5% మీకు వస్తుంది. అంటే ఫస్ట్ 48,000లో 8.5% అంటే 4,000 వేసుకోండి. సెకండ్ ఇయర్ 52,000కి ప్లస్ 48,000కి, అంటే 1,00,000 రూపాయలకి 8.5 అంటే 8,000 వస్తుంది. థర్డ్ ఇయర్ డబల్ ఇది కాంపౌండ్ అవ్వుకుంటూ వస్తుంది. అంటే ఎండ్ ఆఫ్ 5 ఇయర్స్లో మీ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉంటాయనేది ఒక్కసారి రఫ్గా క్యాలిక్యులేట్ చేసి నాకు కింద కమెంట్లో చెప్పండి. ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. థర్డ్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, నేను 5 ఇయర్స్ స్కెడ్యూల్ అంటే 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఏజ్ వరకు చెప్పాను కదా. 21 ఇయర్స్ అయిపోయిన తర్వాత 70% జనాలు ఏదో ఒక జాబ్ చేయడం కోసం బయటకు వస్తారు. ఆ జాబ్ చేసేటప్పుడు అందులో నుంచి 20% మీరు ఇక్కడ 20%, ఇది గుర్తుపెట్టుకోండి గైస్, ఇక్కడ 10,000 అవుతుంది, ఇక్కడ 4,000 అవుతుంది, సారీ ఇక్కడ 4,000 అవుతుంది, 1,000 రూపాయలు ఏదైతే అవుతుందో. థర్డ్ స్టెప్ వచ్చేటప్పటికి మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్ ఒకటి కాదు మీరు తీసుకోవాల్సింది, 3 నుంచి 5 మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవాలి. ఎలా? మీ దగ్గర 1,500 రూపాయలు మిగిలినాయి అనుకోండి, ఇవన్నీ పోగా మీ ఖర్చులు పోగా ఒక 1,500 రూపాయలు మిగిలితే లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇండెక్స్, లిక్విడ్, మిడ్ క్యాప్, ఇట్లా మీరు ఫండ్స్ని డైవర్సిఫై చేసుకుని 500, 200, 300, 100, 500 ఆ రేంజ్లో మీరు డివైడ్ చేసుకుని వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మీ డబ్బులు ఎక్కడికి తగ్గిపోవు, అలానే పెరుగుతూ వెళ్తుంటాయి. ఇది థర్డ్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టింగ్. ఇవన్నీ కూడా ఏది 1 నెల 2 నెలల గురించి కాదు నేను చెప్పేది, ఏది చేసినా 5 సంవత్సరాలు. ఎవరైతే 21 సంవత్సరాల్లో చేస్తారో వాళ్ళు 25 సంవత్సరాలకు వచ్చేటప్పటికి 4 నుంచి 5 ఏళ్ళు అవుతుంది. ఒకసారి మీ ఫండ్ ఎంత ఉంటుందో చూసుకోండి, దిమ్మ తిరిగే రిజల్ట్ ఉంటుంది. రీజన్ ఏంటి అంటే ఆడుతూ పాడుతూ ఖర్చు పెట్టేసిన మనము ఒక్కసారి అకౌంట్లో 15 నుంచి 20 లక్షలు ఆ టైంలో చూస్తే ఎలా ఉంటుంది? దానికి మీరు చేయాల్సింది ఏంటి అంటే స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఎర్లీ. ఇప్పుడు 25 ఏళ్ళు వస్తాయి, మంచి జోష్ ఉంటుంది మనకి, ఏంటి ఫ్రెండ్స్ తోటి వెళ్ళాలి, అది వెళ్ళాలి, ఇది వెళ్ళాలి. ఇక్కడి నుంచి స్ట్రాటజీ మార్చండి. నో 20% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఎంతైతే స్పెండ్ చేస్తున్నారో, ఈ నెలలో మీరు ఒక 1,00,000 రూపాయలు స్పెండ్ చేశారు, ఇవన్నీ వెనకాల నడుస్తూనే ఉంటాయి, వాటిని డిస్టర్బ్ చేయకూడదు గైస్. అది కాకుండా మీరు ఈ నెలలో ఒక 1,00,000 రూపాయలు స్పెండ్ చేస్తే దాంట్లో 10% సేవింగ్స్లోకి వెళ్ళాలి, ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ 25, 26లో కొంచెం మంచి జాబ్లోకి వస్తారు. ఆ జాబ్లోకి వచ్చిన తర్వాత ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ వేసేది ఏంటి? ఒక ఇల్లు లోన్లో తీసుకుందాం, ఒక కారు కొనుక్కుందాం, క్రెడిట్ కార్డ్స్, ఫండ్, ఇలాంటివన్నీ కూడా మన చుట్టూతా ఒక మనీ ట్రాప్ని మనకి అరేంజ్ చేసి కూర్చున్నాయి. ఈ మనీ ట్రాప్లో నేను కూడా పడ్డాను, ఇప్పటివరకు నేను బయటికి రాలే. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, హౌ ఐ స్క్రూడ్ మై లైఫ్. ఐ డోంట్ వాంట్ యూ గైస్ టు డూ దాట్. సింపుల్. ఇక్కడ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనీ ట్రాప్లోకి వెళ్ళకండి. ఎగ్జాంపుల్, మీ జీతం ఒక 30,000 వస్తుంది అనుకోండి, దాంట్లో 10% అంటే 3,000, ఆ ఖర్చులన్నీ పోవాలి, దీంట్లోనే ఉన్నాయి. అంటే
మీరు నెట్ ఖర్చు పెట్టుకోగలిగింది ఓన్లీ 20,000. దానికి మాత్రమే ప్లాన్ చేసుకోండి. మిగిలిన 10,000లో 3,000 అక్యుములేట్ చేయాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సేవింగ్స్. అక్యుములేట్ చేయండి. అక్యుములేట్ ఎక్కడి వరకు చేయాలి అంటే, మీకు 10,000 అంటే సంవత్సరంలో మీరు 1,20,000 రూపాయలు మీరు అక్యుములేట్ చేయాలి. 3 అంటే 36,000 రూపాయలు. ఈ 36,000 రూపాయలని మీరు ఇన్వెస్ట్ చేయాలి. అవును, ఇప్పుడు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలా? కాదు. ఒక బిజినెస్ ఐడియా, ఎవరైతే బిజినెస్ చేయగలరో వాళ్ళ బిజినెస్ ఐడియాని విని మీరు 30,000, 50,000, 1,00,000 రూపాయలు ఒకళ్ళ మీద నిజంగా ఆ మనిషి మీద ఆ బిజినెస్ నడపగలడు అన్న నమ్మకం ఉంటే అతని మీద మీరు ఇన్వెస్ట్ చేయాలి. అతని ఐడియాకి లాస్ వస్తే 30,000 పోతాయి. దాంట్లో స్టేక్ ఓన్లీ 20%. ఎక్కువ కూడా అడగండి. 50% స్టేక్లు, 51% స్టేక్లు తీసుకోకండి. వాడు బిజినెస్ నడపలేడు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మీరు ఏదైతే కాలనీలో ఉంటున్నారో ఆ కాలనీ మెయిన్ రోడ్ మీద ఒక సెంటర్లో ఒక టీ షాప్ పెట్టుకుందామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాడు. కానీ వాడికి అయ్యే ఖర్చు 50,000, కానీ అతని దగ్గర 20,000 ఉన్నాయి, లేదు 30,000 నుండి 20,000 తక్కువ ఉన్నాయి. అప్పుడేం చేయాలి? ఆ 20,000, 30,000 అతనికి ఏదైతే నీడ్ ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ మీరు చేసి ఆ బిజినెస్లో మీరు స్టేక్ తీసుకోండి. ఆ డబ్బులకి వడ్డీ ఎప్పుడు తీసుకోకండి గైస్. రీజన్ ఏంటంటే, వడ్డీ తీసుకున్న వాడికి ఎప్పుడు ఆ వడ్డీ మాత్రమే మిగులుతుంది. మీరు ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, కీపింగ్ ఎ రిస్క్ ఆఫ్ యువర్ 20,000-30,000 రూపీస్. పోతే ఎట్లా పోతాయి. బిజినెస్ అన్నప్పుడు లాస్ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది. ఇక్కడ మీరు ఇన్వెస్టర్గా ఆలోచించడం స్టార్ట్ చేయాలి. ఎవరైతే 25 years ప్లస్ ఏజ్లో ఉంటారో వాళ్ళు మెయిన్గా చేయాల్సిన పని ఏంటంటే, దే ఆర్ నాట్ ఎన్ ఇండివిజువల్, దే ఆర్ ఎన్ ఇన్వెస్టర్. ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తారో, ఇన్వెస్టర్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తారో, ఆటోమేటిక్గా జరిగేది ఏంటి అంటే, మీ రెవెన్యూ మీకు చూస్తుండగానే మల్టిపుల్ టైమ్స్, మల్టిపుల్ ఫోల్డ్స్ అది పెరుగుతూ ఉంటుంది. ఇదే ఎగ్జాంపుల్లో ఇదే టీ షాపు రోజుకి 8 నుంచి 10,000 రూపాయల బిజినెస్ చేసింది అనుకుందాం. వర్స్ట్ సినారియోస్లో లేదు, ఒక 6,000 రూపాయల బిజినెస్ చేసింది అనుకుందాం. 6,000 రూపాయల బిజినెస్లో ఒక 30% మార్జిన్ అంటే 2,000 రూపాయలు వాళ్ళకి నెట్ ప్రాఫిట్ అనేది మిగులుతుంది. మిగతావన్నీ ఎక్స్పెన్సెస్ తీసేసిన తర్వాత మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే, ఒక 6,000 రూపీస్లో నుంచి మిగతా ఖర్చులన్నీ ఒక యావరేజ్ ఫిగర్ ఫిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. అతనితో టర్మ్స్ పెట్టుకున్న తర్వాత, చలో నీకు 6,000 బిజినెస్ వస్తుందంటే 2,000 మినిమం మిగులుతుంది. 10,000 బిజినెస్ వస్తుంది అంటే 3,500 మిగులుతుంది. ఇక్కడ 6,000 రూపాయలకి మీ 20% ఎంత అవుతుంది? 6,000 రూపాయలకి 20% 1,200. 1,200 రూపాయలు మీరు ప్రాఫిట్ తీసుకున్నారంటే వాడు బతకలేడు. అందు గురించి 6,000లో 30% అంటే ఎంత? 2,000. ఈ 2,000లో మీరు తీసుకోవాల్సింది 20% అంటే 400 రూపాయలు. నెలకెంత అవుతుంది? 12,000 రూపాయలు. అది 3 నెలల్లో మీరు పెట్టిన 30,000 ఏదైతే ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వచ్చేస్తుంది. దాని తర్వాత ప్రతి నెల మీకు 12,000 చొప్పున వాళ్ళ దగ్గర నుంచి రికరింగ్గా మీరు ఇన్కమ్ తీసుకుంటూనే ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పార్ట్నర్షిప్. ఈ ఐడియా మీద ఎన్హాన్స్ చేసుకుంటూ కొత్త ఐడియాస్ ఏవైతే ఉన్నాయో నాకు ఈ వీడియో కింద కమెంట్లో మీరు చెప్పండి. ఏ ఐడియాస్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఉంటుంది ప్లానింగ్ అనేది మనకు క్లియర్ కట్గా కావాలంటే ఒకరోజు లైవ్లో మాట్లాడుకుందాం. ఒకరోజు లైవ్ అరేంజ్ చేస్తాను. ఆ లైవ్లో కూర్చుని ఇన్ డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ మనం డిస్కస్ చేసుకుందాం. ఈ స్ట్రాటజీ ఎవరికి అంటే 25 years నుంచి మొదలుపెట్టి 40 years ఏజ్ ఉన్న ఇండివిజువల్స్ కోసము నేను చెప్పిన స్ట్రాటజీ. మీరు మీ జాబ్ చేసుకుంటున్నారు, నెలకు 12,000 వస్తుంది. ఈ 12,000ని తీసుకెళ్ళి 25 to 40 years ఆఫ్ ఇండివిజువల్స్ తీసుకెళ్ళి మీరు ఒక సపరేట్ స్టాక్ ఎస్ఐపిస్ చేసుకోండి. అంటే ప్రతి నెల నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్లోంచి ఒక 10 స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని 1, 2 చొప్పున కొనుక్కుంటూ పోవడం ఈ 12,000తోటి.
కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కదా. ఐ నో కన్ఫ్యూజింగ్ ఎందుకు ఉంది అంటే మన స్కూల్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి చెప్పారు, కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎలా యూజ్ చేయాలన్న చెప్పలేదు. మన ఇంట్లో పెద్దవాళ్ళు డబ్బుల్ని పొదుపు చెయ్యి అని చెప్పారు, కానీ ఎలా పెంచు అన్నది చెప్పలేదు. నెలకు 100 రూపాయలు చొప్పున దాచుకుంటూ పోతే అంటే చిట్టు కడతాం చూడండి మనము, ఫర్ అది 4 ఏళ్ళు ఉన్నా సరే మనకు వచ్చేది 12.5% వస్తుంది. దానికోసం మనము 4 సంవత్సరాలు కష్టపడతాం. అదే 20,000 25,000 చిట్టు ఎవరైతే కడతారో వాళ్ళు కనుక అదే ఎస్ఐపి చేసుకుంటూ పోతే వాళ్ళకి పర్ ఇయర్ 15% రిటర్న్స్ చొప్పున వాళ్ళ 5 ఇయర్స్లో వాళ్ళు పెట్టే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రౌండ్ ఆఫ్ చేసుకుందాం, ₹1,00,000 అనుకుందాం, 50 లక్షలు, 15% కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే కాంపౌండింగ్ రిటర్న్స్ చొప్పున 70%, 30 నుంచి 40 లక్షలు వస్తాయి. అదే చిట్లో 15% ఓవరాల్ మార్జిన్ ఉంటుంది. ఇలాంటివి మనకి నేర్పించారు. ఎందుకు అంటే ఆ టైంలో వాళ్ళకున్న రిసోర్సెస్ వేరు, వాళ్ళకున్న మెచ్యూరిటీ వేరు, వాళ్ళకున్న ఎడ్యుకేషన్ లెవెల్స్ వేరు. ఈరోజు మనము ఇంత ఎడ్యుకేషన్ని పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ అనేటప్పటికి మాత్రము ఎలా ఆలోచిస్తున్నామంటే ఓవర్ నైట్లో కోటీశ్వరులు అవ్వాలి. నేను 100 రూపాయలు పెడితే రేపటికి 10,000 అవుతుందా అంటే ఏంటి, స్టాక్స్లో ఆప్షన్స్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా, పెడితే వస్తుంది, పోతే అలానే పోతుంది కూడా. ఎక్కడ కూడా డబ్బు అనేది ఒక్కసారి ఈరోజు పెడితే దానికి రిటర్న్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సింది 5 నుంచి 10 సంవత్సరాలు. ఈ లోపల మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేద్దాము అనుకుంటే మాత్రం అది గ్యాంబ్లింగ్ అవుతుంది తప్ప బిజినెస్ కాదు. ఈ స్ట్రాటజీ 15 to 40 ఇయర్స్ వాళ్ళకి నేను చెప్తాను. ఈ మధ్యలో 15 to 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మధ్యలో 25 to 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మధ్యలో 2 మంచి ఈవెంట్స్ జరుగుతాయి. ఫస్ట్ పెళ్ళి, సెకండ్ పిల్లలు. ఈ గ్యాప్లో ఎప్పుడైతే ఈ 2 అవుతుందో, ఇవన్నీ చేయకుండా మీరు ఆ పెళ్ళి అన్న వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం అసలు చేసుకోకండి. అన్నెసెసరీగా తల మీద స్ట్రెస్ తీసుకుంటారు. తాతల ఆస్తి తండ్రి ఆస్తి ఉన్న వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది, సొంతంగా సంపాదించుకుందాము అని చెప్పేసి ఉన్న వాళ్ళ గురించి. ఆల్రెడీ నాన్న తాత ఇచ్చిన కార్లు థార్లు వేసుకుని బయటికి తిరిగే వాళ్ళ గురించి కాదు, ఎవరైతే సొంతంగా ఈఎంఐలో బైక్ కొనుక్కుంటారు కదా వాళ్ళ గురించి నేను మాట్లాడేది. మీరు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి అంటే అప్రిషియేషన్ ఉన్న అసెట్స్లో ఇన్వెస్ట్ చేయండి. బైక్ కొనాలా, హైదరాబాద్లో ఉండే వాళ్ళకి బైక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆటోలో తిరగండి, లేదా మెట్రోలో తిరగండి, బస్సులో తిరగండి. కష్టంగా ఉంటుంది ఒక 5 సంవత్సరాలు. ఈ లోపల మీరు కొన్ని డబ్బులు జమ చేసుకుంటారు కదా, దాంతో బైక్ కొనుక్కోండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే మీరు 18వ ఏట మీ ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీ ఏజ్ 30కి వచ్చింది. 30కి వచ్చేటప్పటికి మీ బ్యాంక్ అకౌంట్లో ఆల్మోస్ట్ ఎంత లేదు అనుకున్నా సరే ఒక 35 నుంచి 40 లక్షలు ఉంటాయి. దట్ ఈస్ ద టైమ్ వే యూ నీడ్ టు గెట్ మ్యారీడ్. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కట్టం వస్తుంది కదా అనేసి ఆలోచించి కొంతమంది బ్యాచ్ ఉంటారు, వాళ్ళకి వస్తే పక్కకి వెళ్ళిపోండి, మాకు వాళ్ళతో సంబంధం లేదు. సంబంధం ఎవరితో అంటే ఈ 35 లక్షలు ఎవరైతే సంపాదిస్తారో ఈ 35 లక్షల్ని తీసుకెళ్ళి వీళ్ళు యాన్యుటీ ఆఫ్ 12% ఇంట్రెస్ట్ వచ్చే ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయాలి. మైండింగ్ యూ, ఈ 35-40 లక్షలు పెళ్ళికి ముందు, పెళ్ళి అయిన తర్వాత కాదు, పెళ్ళికి ముందు 30వ ఏట ఒకవేళ మీరు 30 ఇయర్స్లో కనుక పెళ్లి చేసుకుని మీ పెళ్ళికి ముందు ఈ 35-40 లక్షలు తీసుకెళ్ళి మీరు ఒక యాన్యుటీ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయాలి. ఈ యాన్యుటీ ప్లాన్ మీకు ఏం చేస్తుందంటే సంవత్సరానికి 12% ఇంట్రెస్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఈ యాన్యుటీ ప్లాన్ మీకు ఇస్తుంది. ఎప్పుడైతే సంవత్సరానికి 12% మీకు ఈ యాన్యుటీ ప్లాన్ ఇస్తుందో అంటే 30 లక్షలు కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే 1% అంటే 30,000 పర్ మంత్ మీకు వస్తుంది కదా. ఈ 30,000 పర్ మంత్ మీరు ఎప్పటి వరకు అంటే మీరు 30 lakhs ఇన్వెస్ట్ చేశారు, ఇప్పుడు ఈ మంత్లో పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ నుంచి 4 to 5 years మీరు దీంట్లోంచి ₹1 కూడా తీయకూడదు. ఒకవేళ సెకండ్ ఇయర్లో కనుక మీకు పిల్లలు పుట్టేటట్టయితే ఇందులో నుంచి పిల్లలకి ఎంతైతే ఎక్స్పెండిచర్ అవుతుందో డెలివరీ టైంలో అంత ఎక్స్పెండిచర్ మాత్రం మీరు సిస్టమేటిక్గా విత్డ్రా చేసుకోండి. మిగతాది మొత్తం నెక్స్ట్ 3 to 4 years అంతే ఉంచాలి. 5 years అవుతుంది.
అంటే అప్పటికి మీ ఏజ్ ఎంత వచ్చింది? 35. 35 వచ్చినప్పుడు మీ పిల్లలు క్లాస్ 1లోకి వెళ్తారు, లేదంటే యూకేజీలోకి వెళ్తారు. అక్కడి నుంచి మీరు 30 లక్షలు ఏదైతే పెట్టారో అక్కడి నుంచి వాళ్ళ స్కూల్ ఫీజు ఎంతైతే ఉంటుందో అంత సంవత్సరానికి ఒకసారి, అంటే 1st ఏప్రిల్న విత్డ్రాల్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఫీజు కనుక ₹1,00,000 ఉంది. లక్షకి మించి కూడా ఇంకా చాలా ఉంటాయి, కాకపోతే అందరూ అంత దీంట్లోకి వెళ్ళరు కాబట్టి ₹1,00,000 మీకు ఇది ఉంది. ఈ ₹1,00,000 మీరు ఎవ్రీ ఇయర్ 1st ఏప్రిల్న అక్కడి నుంచి విత్డ్రా చేసి ఇక్కడ స్కూల్కి కట్టండి. ఓకే, ఇక్కడ ₹1,00,000 స్కూల్ ఫీజు అయిపోయింది. ఇంకొక ₹1,00,000 వీళ్ళ బుక్స్, యూనిఫాము, తిరగడానికి, స్కూల్ ఎక్స్కర్షన్స్, ప్రింట్అవుట్లు, పార్టీలు అనుకోండి. ఇంకొక 1,00,000 సిస్టమేటిక్గా ఎప్పుడైతే అవసరం ఉంటుందో నెలకి 8,000, 10,000 చొప్పున అవసరాన్ని బట్టి మీరు విత్డ్రా చేసుకోండి. అంటే ఎంత మీరు విత్డ్రా చేస్తున్నట్టు? సంవత్సరానికి 2,00,000. మీది అక్కడ ఉన్నది ఎంత? 30 లక్షలు. 30 లక్షలు 12 × 5 60, కాంపౌండింగ్ వేసుకుంటే 75%. అంటే మీ 30 లక్షల్లో నుంచి ఆల్రెడీ మీరు ఒక 1,00,000, 2,00,000 బయటికి తీసి అంటే 28 ఉంటుంది. కాబట్టి 28కి మీరు ఎంత లేదు అనుకున్నా సరే 46, 40 లక్షలు, 40 లక్షల వరకు అయితే మీకు ఎక్కడికి పోదు. ఈ 40 లక్షల్ని మీరు చేసేది ఏంటి అంటే ప్రాపర్గా సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేస్తుంటే ఒక సంవత్సరంలో 12% అంటే 12% చొప్పున ఎంత అవుతుంది? 4.8 lakhs, 4.4 lakhs, సారీ 4.8 lakhs. అంటే దగ్గర 40 లక్షలు, 5 లక్షలు. ఇక్కడ ఎంత అవుతుంది? 2 లక్షలు పిల్లల గురించి తీస్తారు. ఒక ఇద్దరుంటే 4 లక్షలు తీస్తారు. మళ్ళీ 3 లక్షలు అక్కడ ఉంటుంది, అది పెంచుతుంటుంది. పిల్లలు 10th అయ్యేటప్పటికి వాళ్ళ ఖర్చులు వాళ్ళకి అక్కడ పోగా మీ అకౌంట్లో 50 నుంచి 60 లక్షల వరకు మిగులుతుంది. అదే కనుక ఇద్దరు పిల్లలు ఉన్న పేరెంట్స్ అయితే 40 నుంచి 50 లక్షలు మిగులుతుంది. అంటే మీరు 18 to 30 కష్టపడ్డది అక్కడితోటి ఇంకా మీకు ఇంటి నుంచి టెన్షన్ అనేది లేదు కదా. ఇక్కడ ఆల్రెడీ మీరు సంపాదిస్తున్నారు, దాని గురించి ఇన్వెస్ట్మెంట్ గురించి ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. వన్స్ యూ రీచ్ 35, రీజన్ ఏంటంటే అప్పుడు యూ విల్ బి ద మాస్టర్ ఆఫ్ నోయింగ్ ద ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్. ఈ కంప్లీట్ ఎపిసోడ్లో కొంచెమైనా సరే మీకు ఇంత కొంచెమైనా సరే మీకు సెన్సిబుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఎన్ష్యూర్ టు లైక్, షేర్ అండ్ కమెంట్ ఫర్ దిస్ వీడియో. నౌ వై యూ డోంట్ బీ రిచ్ ఇన్ యువర్ లైఫ్ టైం అన్నది అర్థమైందా? మీరు మీ లైఫ్ టైంలో రిచ్ అవ్వాలి అనుకుంటే సేవ్ చేస్తే కాదు, ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ కూడా ఏదో ఒక్కసారి చేసుకుంటూ వెళ్ళాను, చిట్స్లో చేశాను, పరుపు కింద దాచుకున్నాను అంటే కాదు. ఎక్కడ ఎప్పుడు ఎంత పెడితే ఎంత పెరుగుతుంది అన్నది చూసుకోవాలి. ఇప్పుడు మీ ఏజ్ 35 వచ్చింది. ఆన్ అన్ యావరేజ్ జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి 4,000, 5,000 చొప్పున చూసుకున్నా సరే ఈ పాటికి మీ పిఎఫ్ అకౌంట్లోనే 50 నుంచి 60 లక్షలు ఉంటాయి. మినిమం టు మినిమం చూసుకున్నా సరే 10 నుంచి 15 లక్షలు అయితే ఎక్కడికి పోవు కదా. టర్మ్ ప్లాన్ అలానే ఉంది. ఆ రోజు మీరు కట్టింది 10-12,000 35 సంవత్సరాల్లో తీసుకోవాలి అనుకుంటే ఆ టర్మ్ ప్లాన్ కాస్ట్ 30,000 ఉంటుంది. జీవితాంతం మీరు అదే కట్టాలి. 40 సంవత్సరాలు 10,000 చొప్పున మీరు 4 లక్షలు కడతారు. అదే కనుక 30 సంవత్సరాలు 30,000 చొప్పున 9 లక్షలు కడతారు. ఇంకొక 5 ఏళ్ళు మీకు ఎక్స్ట్రా అయింది అనుకోండి, 30,000 కాదు 40,000 అవుతుంది. అది ఒక్కసారి ఆలోచించండి. వాట్ వీఆర్ మిస్సింగ్ ఈజ్ ద ఎడ్యుకేషన్, వాట్ వీఆర్ మిస్సింగ్ ఈజ్ ద నాలెడ్జ్, వాట్ వీఆర్ మిస్సింగ్ ఈజ్ ద ప్రాసెస్ దట్ వీ థింక్. ఇప్పటి వరకు మీరు చూసిన సిస్టము కొంచెం పాజ్ ఇవ్వండి, ఆ సిస్టమ్ చాలా మంచిది. మన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ అలానే మన పేరెంట్స్ని ఇంత లెవెల్లోకి తీసుకొచ్చారు. మన పేరెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఫాలో అయ్యి
ఇక్కడ వరకు తీసుకొచ్చారు. కానీ ఈజ్ దిస్ ద రియల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఒక్క నిమిషం మీరు ఆలోచించి ఫర్దర్గా స్టెప్ వేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి నెక్స్ట్ వీడియో అనేది నేను చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.